ప్రగతి పథంలో పల్లెలను దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహార్దశ వచ్చిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అయితే తెలంగాణ దశాబ్దోత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి పల్లెలపై ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారని, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రగతి వనాలు 70 అంకులను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించామని అన్నారు. తర్వాత అసలు ఈ గ్రామాలు చేయగలుగుతామా, ఈ మురికిలీలని ప్రయోజనం పండబెట్టారని నేను కూడా అనుకునేవాడిని. కానీ 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయినాం. దాని తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత మీ అందరికీ మాట్లాడడం జరిగింది. మనం పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణలో. మన ముఖ్యమంత్రి గారు ఏం చేద్దాం, మనం అందరం కూడా 60 ఏళ్లకు సహకరించిన అందరికీ తెలంగాణ వచ్చి సహకరించారంటే ప్రజలందరూ కూడా సహకరించి అంచెలంచెలుగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే డెవలప్ చేసుకుంటూ వచ్చిందో ఈ 9 సంవత్సరాలు వెళ్ళి 10 సంవత్సరాల్లో మనం నిజంగా కూడా ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీ లో అయినా ఈ మండలానికి ఊరికి పోతే ఎమ్మెల్యేనే గానీ, సర్పంచ్లే గానీ, ఎంపీటీసీలే గానీ ఆనాడు అధికారులతో వస్తుంది ఎట్లుండే మీరు ఒకరు గమనించి రోజులలో మన ఊర్లను ఏ విధంగా అభివృద్ధి చూడాలి. మనం చూసేది చిన్న ఉన్నప్పుడు ఊరు ముంగడికి ఇల్లు ముడికి మోరికి మధ్య రోజులన్నీ